వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తీక్. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో చిన్న లక్ష్మీపురం గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం గ్రామ సర్పంచ్ మనతోటి కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి సంతోష భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా సర్పంచ్ గారిని ఎందుకు తీసుకొచ్చినామంటే గ్రామానికి సంబంధించి ప్రస్తుతానికి గత ప్రభుత్వంలో సర్పంచ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, గ్రామానికి సరిపడా నిధులు అందుతున్నాయా అందట్లేవా, మరి వీళ్ళు గ్రామంలో బాధ్యతలు చేపట్టి మొన్ననే కొత్తగా బాధ్యతలు చేపట్టారు, మరి గ్రామంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు గ్రామ ప్రజలతోటి మమేకమై ఉంటున్నారా ఉంటలేరా అనే విషయాల గురించి మనం చర్చించడానికి వచ్చినాం. ప్రస్తుతం మనతోటి సర్పంచ్ గారు ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఒక ఎంసీఏ చదివి ఒక మహిళగా మీకు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది అంటే ఏం చెప్తారు? మొదటగా నేను రాజకీయాల్లోకి రావాలి అనుకోలేదు. యాక్చువల్గా రాజకీయాలు అన్నది ఇంట్రెస్ట్ లేదు నాకు. నేను నా భర్త త్రూ రాజకీయాలకు వచ్చాను. తనకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక అంట, అది మా మ్యారేజ్ అయిన కొత్తలో చెప్పాడు. కానీ తను జాబ్ చేసేది, నేను జాబ్ చేసుకునేదాన్ని. ఏం జాబ్ చేసేది మేడం? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తాను. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడ ఇక్కడే బొమ్మల రామారం దగ్గర విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో అక్కడ కంటిన్యూ అవుతున్నాను. తను కూడా జాబ్ ఐసిఐసిలో చేసేవారు. ఇద్దరం జాబ్ మంచిగా సెటిల్ అయ్యాము. ఇంతలోనే ఇక్కడ మహిళకు ఎంపీటీసీగా అభ్యర్థిగా నామినేషన్ వేయాలన్న ఒక చిన్న కోరికతోని ఊరి ప్రజలందరూ వచ్చారు. ఎడ్యుకేషన్ మంచిగా ఉంది మీ వైఫ్కి, సో మీరు వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మమ్మల్ని తీసుకొచ్చారు. అతను ఇక్కడ ఏం అభివృద్ధి చూడలేదు మా హస్బెండ్ ఇంతవరకు. నా త్రూ అయినా ఆ ఊరిలో మంచిగా ఒక స్కూలు, గుడులు అన్నీ మంచిగా ఉంటే మా ఊరు కూడా విజిట్ చేయడానికి పెద్దలు అనే వాళ్ళు వస్తారు, అది కూడా ఊరు అనేది అందరికీ తెలుస్తుందన్న చిన్న సంకల్పంతో తను నన్ను రాజకీయాల్లోకి తీసుకెళ్ళి. ఇద్దరు ఉన్నత చదువులు చదివారు, ఇద్దరు మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు. ఎప్పుడైనా అనిపించిందా మీకు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చినావు, ఏంది ప్రజాసేవ ఏంది, పొద్దున్నేస్తే ప్రజల అల్లుండి ఏంది, అక్కడ చెత్త ఏంది, ఇక్కడ మురికాలో ఏంది, మీ ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు మాకేంది బాధలు అనిపించింది ఎప్పుడైనా మీకు రాజకీయంగా? నాకు ఫస్ట్ 2 years అనిపించింది సార్. ఫస్ట్ ఎంపీటీసీగా ఆ పదవి ఏందో అంటే ఒక చైర్ కూడా లేని పదవి అది యాక్చువల్గా ఎంపీటీసీగా. ఇప్పుడు సర్పంచ్కున్నంత హోదా ఎంపీటీసీకి లేదు. ఎక్కడికి వెళ్ళినా చైర్ వేసేంత కూడా ఆ పదవికి లేదు. నిజాయితీగా చెప్పాలంటే మీరే బాసు, మీరే సర్పంచ్, మీరే ఎమ్మెల్యే, మీరే మంత్రి. ఇప్పుడైతే హ్యాపీ, ఎందుకంటే నేను అనుభవించింది ఇప్పుడున్న ఎంపీటీసీలు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక చైర్ అంటూ వేసి మాకు ఒక ప్రత్యేకమైన వాళ్ళకు ఒక చైర్ ఏర్పాటు చేయాలన్నది అయితే నాదొక కోరిక. మా గ్రామ పంచాయతీలో ఎంపీటీసీ కోసం ఒక చైర్ అయితే ఏర్పాటు చేస్తాము ఖచ్చితంగా, ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి వాళ్ళు అనుభవించకూడదు అనేది. ఆ పదవిలో మాత్రము ఎలాంటి అంటే ఆ పదవికి సంబంధించిన అభ్యర్థికి ఎలాంటి హోదా అనేది లేదు. సో ఎలా అయినా కూడా మేమైతే సొంత నిధులతో ఈ ఊర్లో ఎస్సీ కాలనీలో బోర్ వేయించాము. అట్లా సొంత నిధులతో, మా నిధులతో మాత్రము ఈ ఊరు డెవలప్మెంట్ అయితే చేస్తాం. డెవలప్మెంట్ విషయానికి తర్వాత ఒక మహిళగా మీ భర్త నుంచి రాజకీయంగా మీకు పూర్తి సపోర్ట్ ఇస్తున్నారా? నాకు 100% పూర్తి సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఒక ఎంపీటీసీగా మళ్ళీ ప్రస్తుతం సర్పంచ్గా ఇక్కడ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని నా భర్త త్రూ నేను పొందాను. ఎందుకంటే నాకు అప్పుడు రాజకీయాలలో ఇష్టం లేదని చెప్పాను కదా, ఇప్పుడు సేవాభావం అనేది చాలా ఎఫెక్ట్ అయింది. ఈ పదవి పోతే ఇంకో పదవి వస్తుందా అన్న అవకాశం కోసం నేను చూస్తున్నాను. ఎందుకంటే నాకు ప్రజాసేవ అంత అంకిత భావంతో చేస్తున్నాం కాబట్టి అలవాటు అయిపోయింది. ఓకే, అయితే మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారంటే ఏం చెప్తారు? నేను ఎంపీటీసీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికయ్యాను. అక్కడ కూడా పార్టీ ఏం తక్కువ చేసింది మరి మీకు? ఏం తక్కువ చేసింది అనేది కాదండి, ఏమైందంటే ఫస్ట్ మేము ఆ పార్టీ నుంచి గెలుపొందాను. ఓకే, టికెట్ వచ్చింది, గెలుపొందాను, అంతా ఓకే అక్కడి వరకు. తర్వాత రాను రాను అందులో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల బయటికి రావాల్సి వచ్చింది. అక్కడ కూడా నాకు మంచి రెస్పెక్ట్. మేము స్ట్రైట్గా వెళ్ళే ఫార్వర్డ్ మనుషులం అనమాట. ఏదున్నా ధైర్యంగా ముందుకెళ్ళి అడగాలి, ఒకరి త్రూ వెళ్ళకూడదు అనేది నా ముఖ్య ఉద్దేశం. మేము ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడైనా మధ్యలో ఒక మనిషిని పెట్టుకొని నువ్వు కలవాలి అంటే నాకు నచ్చేది కాదు. అది చాలా 4 years నేను స్ట్రగుల్ అనుభవించాను. అలా మేడంతో కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, నాకు అలా రావడం ఇష్టం లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్. అప్పుడు సునీత మేడం గారు ఉన్నారు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా వస్తాను మేడం మీ దగ్గరికి అంటే,
ఒక వ్యక్తి త్రూ రావాలమ్మా నువ్వు అంటే నేను ఆల్రెడీ ఎంపీటీసీని మేడం, నాకు కూడా ప్రజలు కాల్ చేస్తుంటారు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మీతో షేర్ చేసుకునేటివి ఉంటాయి, డైరెక్ట్ మాట్లాడేటివి ఉంటాయి, ఇండైరెక్ట్గా మాట్లాడేటివి కూడా ఉంటాయి, కాబట్టి నేను డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతాను అని అంటే ఆ మనిషి త్రూ రావాలన్న ఒక చిన్న క్రాష్ వచ్చింది. సో దాని త్రూ మేము బయటికి రావాల్సి వచ్చింది. రైట్. అదేవిధంగా చిన్న లక్ష్మాపురం గ్రామ సర్పంచ్గా మీరు పట్టుబట్టి మరి మొండి పట్టుబట్టి మరి సర్పంచ్గా గెలవాలనే ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేశారు అనేసి వార్తలు వచ్చాయి, వాస్తవేనా? ఇక్కడ నేను చెప్పాను కదా ముందే మా ఊరు డెవలప్మెంట్ లేదు అనే ఉద్దేశంతో యాక్చువల్గా నాకు మా ఎమ్మెల్యే గారు పూర్తి సపోర్ట్ ఇస్తారు. బీర్లా ఐలన్న గారు చెల్లె అంటూ తన సపోర్ట్ ఎంత అంటే, నాకు ఇంతకు ముందు అయితే మనకు జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉండే, అవి మనకు కాలేదు, ఆగిపోయినాయి, కాబట్టి నాకు జెడ్పీటీసీ టికెట్ కూడా ఖరారు చేశారు అన్న. పిలిచారు, ఖరారు అయిందమ్మా నీకు టికెట్, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. తర్వాత ఆ ఎన్నికలు ఆగిపోయినాయి. ఆగిపోయిన తర్వాత అదేవిధంగా మళ్ళీ మా చిన్నలక్ష్మాపూర్ మహిళగా సర్పంచ్గా వచ్చింది. సో నేను మా హస్బెండ్కి వస్తేనే కలలు కన్నాను, ఎందుకంటే తనకు చిన్నప్పటి నుంచి కోరిక ఒక్కసారైనా తనను చూడాలన్న చిన్న కాన్సెప్ట్ ఉండే. మళ్ళీ నాకే ఆ దేవుడు నాకే అనుగ్రహించిండు. సో మళ్ళీ నాకు ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చిండు. కానీ నేను ఎంత చేస్తున్నో దానికంటే 200% నా భర్త సపోర్ట్ ఉంటుంది. కానీ వాస్తవానికి సర్పంచ్ మీరైతే గ్రామంలో పెత్తనం అంతా మీ భర్తదంట, వాస్తవేనా? అది మీరు ఎవరైతే చెప్పారో వాళ్ళని నా ముందుకు తీసుకొస్తే నేను, ఎందుకంటే నా అతను వెనక నుంచే చేస్తాడు తప్ప, నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు కూడా మండల స్థాయిలో ఏ సమావేశాలైనా తను డ్రాప్ చేసి ఒక డ్రైవర్గా మాత్రమే వెళ్ళిపోయాడు తప్ప ఏ సమావేశానికి తను హాజరు అయ్యేవాడు కాదు. మీరు మండల్లో ఎక్కడ తెలుసుకున్నా, కోమటిరెడ్డి సంతోష భాస్కర్ రెడ్డి అంటే మీరు ఎక్కడ తెలుసుకున్నా కూడా తను ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడన్నా మీకు ప్రూఫ్ దొరికినా కూడా నేను దానికి 100% మీకు సహకరిస్తాను. నువ్వు అట్లా చెప్పావు కదా అని నన్ను ఎప్పుడు అడిగినా నేను దానికి సమాధానం చెప్పేది. రైట్. అదేవిధంగా మీ చిన్న లక్ష్మీపురం గ్రామంలో మీరు కొన్ని వర్గాలను మాత్రమే, కొన్ని కుల వర్గాలను అయితేంది, కొన్ని మత వర్గాలను అయితేంది ఎంకరేజ్ చేస్తారు అన్న ప్రచారం జరుగుతుంది మీ పైన, అది వాస్తవేనా? లేదు సార్, అలా కొన్ని అన్ని వర్గాలు ఉంటే, అన్ని కులాలు ఉంటే అందులో కొన్ని కులాలను కొన్ని వర్గాలు మాత్రమే మీరు ఎంకరేజ్ చేస్తారు అనేసి ప్రచారం జరుగుతుంది. లేదు సార్, అలా కొన్ని వర్గాలు కొన్ని కులాలు అయితే నేను నాకు సర్పంచ్గా నాకు జెడ్పీటీసీ టికెట్ వచ్చినప్పుడు ప్రజలందరూ, నా లక్ష్మాపూర్ ప్రజలందరూ ఏమన్నారంటే, అక్కడ నువ్వు మండల స్థాయికి వెళ్ళిపోతే మా ఊరు ఎవరు చూసుకుంటారు, మీరు మా గ్రామానికే సర్పంచ్ కావాలి అన్న ప్రజలందరి ఆకాంక్ష మేరకే నేను సర్పంచ్గా ఇక్కడ ఎన్నికయ్యాను. అన్ని కులాలు మతాలతో నేను ఒక అక్కా చెల్లెల్లాగా ఉంటాను, ఏ కులాన్ని కించపరచను, అన్ని కులాలను దగ్గర తీసుకుంటాం కాబట్టే మాకు ఇంత అండదండలతో ఇంత ఘన విజయాన్ని సాధించాను ఈరోజు నేను. రైట్. అదేవిధంగా మీ గ్రామంలో మీరు కొన్ని రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారు, మీకు అవతల వాళ్ళకు బడక అనే ప్రచారం కూడా జరుగుతుంది. అదంతా తప్పుడు ప్రచారం అనే చెప్తాను. అసలు ఎప్పుడు మేము ఆ కక్షలు ఆ కారణ్యాలకు అసలు వెళ్ళము, మంచి ఉద్దేశంతోనే వెళ్తాము. మేము ఒక మంచి కాన్సెప్ట్తోనే ముందుకెళ్తాం. కొందరు నచ్చని వాళ్ళు ఉంటారు, కొందరు ఆ కాన్సెప్ట్ అనేది కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. నచ్చని వాళ్ళు ఎట్లయినా ఎలిగేషన్ చేస్తారు సార్ దాని గురించి. సో వాళ్ళు దుష్ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదు కదా, వాళ్ళు ఎట్లయినా చేస్తారు. మనం ఇప్పుడు 100 మంచి పనులు చేసినా ఒక్క తప్పు పని వాళ్ళు వెతకడానికే ప్రయత్నిస్తారు. 100కి 100 దొరకకపోయేసరికి వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తారు 100%. మీరు గెలిచిన తర్వాత ఎస్పెషల్గా యూత్కు మాత్రం మీరు ఏం చేస్తారంటే ఏం చెప్తారు? మేము మెనూ ఫస్ట్ చేసాం సార్. యూత్కు జాబ్స్ కలిగించాలన్న చిన్న కాన్సెప్ట్. ఆల్రెడీ మేము జాబ్స్ చేసాం కాబట్టి మా దగ్గరికి ఎవ్వరు చదువుకున్న యూత్ పిల్లలు వచ్చినా కూడా జాబ్లో పెట్టిస్తామన్న చిన్న కాన్సెప్ట్ చెప్పాము. యువతకు ఉపాధి ఖచ్చితంగా కల్పిస్తామన్న వాళ్ళకు తెలుసు కాబట్టే వీళ్ళు ఎట్లయినా, ఎందుకంటే మేము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంపీటీసీని కాబట్టి వాళ్ళు మమ్మల్ని చూస్తూ యువత మొత్తము మా వైపు ఉందంటే ఒకసారి ఆలోచించండి సార్, వాళ్ళకి ఎన్నో పనులు చేసే ఉంటాం మేము. యువత అనేది రాదు అసలు. యాక్చువల్గా ముసలోళ్ళు దేనికన్నా ఇప్పుడు డబ్బుకో దేనికో వస్తారు, కానీ యువత అనేది రాదు. యువత ఎందుకు ఆకర్షితులు అవుతారు? వాళ్ళ నుంచి సహాయం పొందుతూనే వాళ్ళు నిజంగా వాళ్ళు సహాయం చేస్తారు. మనం ఏది అడిగినా వాళ్ళు చేస్తారు. డబ్బు రూపం అని కాదండి, వాళ్ళకి ఏ పనులు అయితే సహాయం చేయాలో అది చేస్తాం కాబట్టి యువత మాతో ఉంది ఈరోజు. గ్రామంలో మీ సొంత నిధులతోటి కోటి రూపాయలతోటి దేవుని గుళ్ళను కట్టిస్తా అనేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మాటలకే పరిమితం అవుతుందా, లేకపోతే అమలు చేసే కార్యక్రమం ఏమైనా ఉందా? మేము ఏ మాట ఇచ్చినా ఖచ్చితంగా అమలు చేసే వెళ్తాము. మా ఊర్లో
4-5 గుళ్ళు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి సార్, మొత్తం శిథిలావస్థలో ఉన్నాయి. ప్రచారంలో భాగంగా కూడా గుడులను కట్టిస్తానని చెప్పాము. ఖచ్చితంగా నా పదవీ కాలం కాకముందే నేను గుడులను కట్టించి ఈ ఊరు నుంచి పదవీ కాలాన్ని వదిలేస్తాను. రైట్. అదేవిధంగా ఒక సర్పంచ్ మీరు మీ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండరు, ఎప్పుడు సిటీలో ఉంటారు అనేసి ప్రచారం జరుగుతుంది, వాస్తవమైనది? 24/7 ఇక్కడే ఉంటాము. కాకపోతే నేను కొంచెం చిన్న కిడ్స్ ఉన్నారు కాబట్టి మా హస్బెండ్ అయితే 24/7 ఎవరికి ఎలాంటి పరిస్థితి ఉందన్నా స్టే కూడా ఇక్కడే చేస్తారు. ఒక 2-3 డేస్కి ఒకసారి అక్కడికి వస్తారు తను. ఓకే. ఇంకా ఏదైనా ప్రాబ్లం అతిగా ఉంది, నా వల్ల అయ్యేది ఖచ్చితంగా ఉందంటే నేను ఒక 10 మినిట్స్లో ఇక్కడ ఉంటాను. మేము ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటాము. వాళ్ళ సమస్యల మీద, వాళ్ళకి సమస్య వచ్చిందంటే ముందుండేది మేమే. మీ చిన్న లక్ష్మాపురం గ్రామం పరిధిలో ఒక 120 ఎకరాల విస్తీర్ణంలో ఎంపవర్ అనే కంపెనీ నిర్మించడం జరుగుతుంది ఇప్పుడే నూతనంగా. ఆ కంపెనీ వల్ల మీ గ్రామానికి నష్టమా లాభమా అంటే ఏం చెప్తారు? నష్టము ఉంది, కాకపోతే ఇక్కడ ఎంప్లాయీస్కి ఏదైనా మా ఊరి ప్రజలకు ఉపాధి దొరుకుతుందో చూడాలి. ఇంతవరకు అయితే నాకు అక్కడ నుంచి అయితే వాస్తవానికి మీరు ఆ కంపెనీ స్వాగతిస్తే గ్రామానికి, మీ గ్రామ యువతకు అయితేంది, ఇంకెవరన్నా ఉంటే నిరుద్యోగులు అయితేంది, మిడిల్ ఏజ్ వారు అయితేంది, తల ఒక ఉపాధి దొరుకుతుంది కదా కంపెనీలో. ఇంతవరకు మమ్మల్ని ఎవరు కలవలేదండి. కలవలేదు కాబట్టి మేము కూడా మేము ఎలా అప్రోచ్ అవుతాం? వాళ్ళకి కలిస్తే మాకు అక్కడ నుంచి వాళ్ళకి ఉపాధి ఏముంది, యువతకి ఏముంది, మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏముంది కనుక్కొని మేము కూడా ఫుల్ సపోర్ట్గా దానికి సహకరిస్తాము. కంపెనీ పెట్టడానికి సహకరించడానికి మీరు సానుకూలంగా ఉన్నారా? 100% అక్కడ మంచి జరుగుతుంది, మా ఊరి ప్రజలకు కూడా ఉపాధి ఉంది అంటే 100% నేను సహకరిస్తాను. రైట్. అదేవిధంగా ఇప్పటివరకు మీ గ్రామానికి మీరు గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని నిధులు వచ్చాయి? వచ్చిన నిధులతో ఏం చేశారంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు మా గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద 10 lakhs మంజూరైనాయి, 25 lakhs మంజూరైనాయి అండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇంకా సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి. వాటితో పాటు ఇంకొకటి మనకు ఎస్డిఎఫ్ ఫండ్ త్రూ అంగన్వాడీ బిల్డింగ్ ఒకటిను అండ్ ఎస్టీ కమ్యూనిటీ హాల్ 10 lakhsతో పెట్టారు. అంటే ఈ ఈజీఎస్ ఫండ్స్ కింద మాకు 10 lakhs సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది. అట్లాగే అప్కమింగ్ హెచ్ఎండిఏ త్రూ మాకు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 45 lakhs ఉందండి. ఇంకొకటి బీటీ రోడ్ వచ్చి మల్కాపూర్ టు మా పొట్టిమర్రి తండ మాకు ఆమ్లెట్గా ఉంటుంది, అక్కడికి 2 crores మంజూరైనాయండి. అదంతా మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాద బలంతో ఇప్పుడు మా ఊరినంతా బాగు చేస్తాము. ఖచ్చితంగా తన ఆశీర్వాదం మా ఊరిపై ఇంకా ఇంకా ఉండాలని. ఎమ్మెల్యే గారి ఆశీర్వాదమే, కేంద్ర ప్రభుత్వం ఆశీర్వాదం. కాకపోతే అక్కడి నిధులను మాకు మా ఎమ్మెల్యే త్రూ వస్తున్నాయి కాబట్టి పొగిడేదైతే మా ఎమ్మెల్యేను, అక్కడి నుంచి నిధులు వస్తున్నాయి కానీ తను మాకు ఇస్తేనే కదా. మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? మా ఊర్లో సీసీ రోడ్లు ఇప్పటి వరకు, ముందు సీసీ రోడ్లు లేవండి. సీసీ రోడ్లు ఒకటే కదా, మౌలిక సదుపాయాలు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఇంతవరకు మా ఊర్లో సరిగ్గా లేకపోతుండే. ఇప్పటి వరకు అయితే మేము చేసిన పనుల్లో గల్లీ టు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కంప్లీట్ అయినాయి, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అమౌంట్ 45 lakhs మాకు అప్కమింగ్ హెచ్ఎఫ్డిఏ వస్తుంది కదా, దాని త్రూ కంప్లీట్ చేసుకుంటాము. సో ఇంకేంటంటే సీసీ రోడ్లు మాకు ఆమ్లెట్ కింద పొట్టిమర్రి తండ అని ఎస్టీ వాళ్ళది ఉందండి, అక్కడ కూడా రోడ్లు అండ్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీస్ అక్కడ కూడా పూర్తిగా కంప్లీట్ చేసేది ఉంది ప్రాసెస్. ఇంకొకటి ఎస్టీ కమ్యూనిటీ హాల్ వాళ్ళకి ఒకటి చేశారు, ఇక్కడ వచ్చేసి అంగన్వాడీ సెంటర్ ఒకటి చేశారు. ఆ పనులు కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము స్టార్ట్ చేస్తాము. మాకు వచ్చిన ఫండ్స్ మొత్తం వెనక్కి పోకుండా మాత్రం మా ఊరిని మొత్తం కంప్లీట్గా డెవలప్ మాత్రం చేసుకుంటాము. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచులు హ్యాపీగా పనులు చేసుకోగలుగుతున్నారా? ఖచ్చితంగా చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మొదలైంది మాకు, అంటే జస్ట్ 6 months అయింది గెలిచి. చూడాలి, ఫండ్స్ అయితే మాకు వస్తాయన్న నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వము 10 ఏళ్ళ గత ప్రభుత్వంలో నా ఊరికి సమస్య ఒకటి చెప్తాను. నా ఊరి వరకు అయితే ఒక్క డెవలప్మెంట్ కూడా కాలేదు, రోడ్లు కాలేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎక్కడి పరిస్థితులు అక్కడే ఉన్నాయి. ఈ ఊరు డెవలప్మెంట్ అనేది కాలేదు. నేను గెలిచి జస్ట్ 6 months అవుతుంది, కొత్తగా వచ్చిన సర్పంచ్లము స్టార్ట్ చేసాం పనులు. భగవంతుని దయ వల్ల మంచి ఎమ్మెల్యే, మంచి సపోర్ట్ ఉంది కాబట్టి మా పనులన్నీ పూర్తిగా చేసుకుంటామని. మా హయాంలో ఇంకొక సర్పంచ్గా, అంటే నా తర్వాత వచ్చే సర్పంచ్కి ఇక్కడ ఏమి పనులు ఉండకూడదు, తను వచ్చి ఐడియల్గా కూర్చోవడం మాత్రమే ఉండేటట్టుగా నా ఊరిని అయితే నేను డెవలప్ చేసి, ఉన్నన్ని రోజులు నేను నా ఊరిని డెవలప్ చేసి వెళ్తాను. మీకు విడుదలైన ఆ 45 లక్షల నిధులు ఏవైతే ఉన్నాయో
ఆ నిధులనన్నీ మీ దగ్గరనే పెట్టుకొని ఒక నియంత పోకడపోతూ కనీసం గ్రామంలో ఉప సర్పంచ్కి కానీ వార్డు మెంబర్లకు కానీ కనీసం ఒక 10 రూపాయల పని కూడా ఇవ్వట్లేరంట. ఎందుకట్లా? మేమేం నియంత్రణ పోకడ పోవట్లేదు సార్. వాళ్ళది ఏంటంటే నేను సార్ ఉప సర్పంచి నా పాలక మండలి సభ్యులతో చర్చించిన తర్వాతనే వాళ్ళు చేయలేకపోతేనే నేను ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకే ఇచ్చాను. ఓకే, మీరు చేస్తా అంటే మీకే తీర్మానాలు ఇస్తాను, మీరు చేయలేని పరిస్థితి ఉంది మా వల్ల కాదు అనుకుంటే నేను ఖచ్చితంగా చేయాల్సిందే. వాళ్ళు విడిచిపెట్టినా నేను చేయాలి కాబట్టి నేను చేస్తానంటాను. వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి వాళ్ళు నేను చేస్తానంటే ఖచ్చితంగా ఇస్తాననే చెప్పాను. నా పాలక మండలి అడిగిన ఎస్, ఎందుకంటే వాళ్ళని నేను ముందే మీరు కనుక్కోండి కావాలంటే నా ఉప సర్పంచ్ని కూడా మీరు పిలవమన్నా పిలుస్తాను. ఇప్పుడు సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికి ఆ గ్రౌండ్ రియాలిటీ అనేసి సర్పంచ్కి ఎక్కువ అవగాహన ఉంటుంది. సరే, అక్కడ హైదరాబాద్లో రాష్ట్రంలో ఎక్కడొక్కడ మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు గొంతు తీసుకొని చెప్పవచ్చు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని. కానీ వాస్తవం రియాలిటీ ఏందనేసి గ్రామ సర్పంచ్కి మాత్రమే తెలుసు. మీరు చెప్పండి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అమలు అవుతున్నాయా ప్రభుత్వంలో? అమలు అవుతున్నాయి. నేను ఇప్పుడు వచ్చిన తర్వాత, నేను పదవిలోకి వచ్చిన తర్వాత మాకు ఇందిరమ్మ ఇండ్లు 11 శాంక్షన్ అయినాయి. అందులో 8 కంప్లీట్ అవుతున్నాయి. 2 ఇండ్లు అయితే వెళ్ళిపోయారు ఇళ్ళకి. ఒక ఇల్లు మాత్రం స్టార్ట్ అవ్వలేదు. అన్నీ ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని మాత్రం అయిపోయాయి. తర్వాత ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఎందుకు సంతోషంగా ఉన్నారంటే, గత ప్రభుత్వంలో తినడానికి కూడా వాళ్ళు దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సన్న బియ్యం అవి అమ్ముకొని వాళ్ళు కొనుక్కొని వచ్చుకొని ఇప్పుడు ఉన్నాయి తింటున్నారు. వీళ్ళు తినడం కాడ నుంచి మొదలు పెడితే ఇండ్లలో ఉండే కాడ దాకా మన ప్రభుత్వం అన్ని పథకాలను వాళ్ళకి అందిస్తుంది. కాబట్టి మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతోనే ఉన్నారు. ఎందుకంటే నీడనివ్వని ఇల్లు ఇంతకుముందుకు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టించి వదిలేశారు. ప్రజలకు అవికి యూజ్లెస్గా మిగిలిపోయినాయి, యూజ్ అవ్వలేదు, కూలిపోయినాయి, చేసినాయి, కానీ ప్రజలకైతే ఇవ్వలేదు. మీ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ అనేది వస్తుందా మేడం? ఖచ్చితంగా వస్తుంది. 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నారు. మా గ్రామంలో ఎవరు అయితే బిల్ అయితే కట్టట్లేదు, అందరికీ ఉచిత కరెంటు అందుతుంది. ఇదే చెప్తున్నాను కదా. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ కట్టుకున్న వాళ్ళకు పట్టుబట్టలతో పాటు ఒక మేకను ఇచ్చి వాళ్ళకు అంటే ఎంకరేజ్మెంట్గా. కాబట్టి మా ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఇందిరమ్మ ఇండ్లని ప్రాసెస్లో ఫాస్ట్గా జరుగుతున్నాయి. అన్ని గ్రామాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనుకుంటున్నాము. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేంది, కార్యకర్తలు అయితేంది, ఉపాధి హామీ పథకం నీరు గారిపోతుంది అనేసి గొంతు చించుకొని మొత్తుకున్న పరిస్థితులు కొన్ని రోజులు చూసినాం మనం. వాస్తవానికి మీరు చెప్పండి, వాస్తవానికి అసలు ఉపాధి హామీ పథకం అది ఏ విధంగా ఉంది అనేసి. ఉపాధి హామీ పథకం ఇంతకు ముందుకు సభ్యులు చాలా తక్కువగా వచ్చేవారు. ఇప్పుడు ఇంత ఎండలు 45-50 డిగ్రీస్ ఎండలో కూడా మా దగ్గర 100 అబోవ్ వస్తున్నారు. 100-120 మెంబర్స్ కూడా ఉపాధి చేసుకొని బతుకుతున్నారు. అంటే వాళ్ళకి కరెక్ట్ టైంలో డబ్బులు పడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇంత ఎండలో కూడా వస్తున్నారు. ఈవెన్ ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ కూడా ఉపాధి హామీ పథకానికి వస్తున్నారు. అంటే వాళ్ళకి కరెక్ట్ సమయంలో డబ్బులు ఇస్తున్నారు మన ప్రభుత్వం కాబట్టి, చేస్తున్నారు కాబట్టి ఉపాధి హామీ పనులు కూడా ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిగా జరుగుతుంది. రైట్. అదేవిధంగా గ్రామంలో రైతులకు సంబంధించి వడ్ల కొనుగోలు విషయాలు ఏ విధంగా ఉన్నాయంటే? కొంచెం డిలే అవుతుంది, లారీలు కొంచెం తొందరగా రావట్లేదు, లోడ్ అక్కడ అన్లోడ్ అవ్వట్లేదని కొంచెం డిస్టర్బెన్స్ అవుతాయి. ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతుందండి. వాస్తవానికి గతంలో గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా 10 సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన అనేసి ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితేంది, వాళ్ళ వర్గాలు అయితేంది, వాళ్ళ అనుచరులు అయితేంది బలంగా చెప్తున్నారు నియోజకవర్గంలో. దీనిపై మీ స్పందన ఏంటి? సార్, ఇప్పుడు ఎవరికి వారు డప్పు కొట్టుకుంటారు. ఏంటంటే ఇప్పుడు నా పార్టీలో ఉన్నప్పుడు నేను మంచిగానే చేసిన, నేను అన్నీ చేసిన అని ఎవరికి వారు డప్పు కొట్టుకుంటారు. అది సహజం. ఎందుకంటే ఏ పార్టీ ఆ పార్టీ డప్పు కొట్టుకోకపోతే వాళ్ళు బతకలేరు కదా. సో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మంచి పనులు చేసిన, నేను అన్నీ చేసిన అని ఎవరైనా చెప్పుకుంటారు. నేనేం చేయలేదని ఎవరు చెప్పుకోరు కదా. అట్లాగే ఆ ప్రభుత్వం చెప్పుకుంది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పనులు చేస్తుంది కాబట్టి చెప్పుకుంటుంది. రేపు వాళ్ళు కూడా అంటారు, ఈ ప్రభుత్వంపై ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం పనులు చేశారు అని ఆ టాపిక్. ఇది యాజ్ యూజువల్గా జరిగే ప్రాసెస్ మాత్రమే. రైట్. ప్రస్తుత ఎమ్మెల్యే ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ
బీర్లా ఐలయ్య గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? బీర్లా ఐలన్న పరిపాలన ఎలా విధంగా ఉంటుందంటే అందరితో స్నేహభావంతో ఉంటారు, అందరినీ కలుపుకుపోయే గుణం, ఒకరి త్రూ రమ్మనేది ఉండదు. నువ్వు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, ఏ సమస్య నేనని కాదు, పదవిలో ఉన్న వాళ్ళని కాదు, ప్రజలు కూడా మీకు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ కాల్ చేయండి. అతని పరిపాలన చాలా బాగుంది. మనం ఏది అడిగినా కాదు లేదు అనకుండా దగ్గర తీసుకునే వ్యక్తి. కాబట్టి నా పర్సనల్గా అయితే అన్నను 100% ఏది అడిగినా ఇది చెయ్యనురా అనే మాట నాకైతే ఎప్పుడు అనలేదు. నేను అందుకే ఆయనను ఆలే టైగర్ అని పిలుస్తాను. ఎప్పుడు వచ్చినా నేను ఆలే టైగర్ అంటాను, ఎందుకంటే నాకు అన్ని పనులలో తను కన్సల్ట్ అవుతాను, అదేవిధంగా చేస్తారు కాబట్టి. ఓకే, ఒక ఉన్నత చదువులు చదివి ఒక యువతగా మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయడం అనేసి అది ఎంతోమందికి ఆదర్శం. కానీ ఎంతోమంది ఉన్నత చదువులు చదివి ఈ రాజకీయాలు మాకెందుకు, ప్రశాంతంగా సంసారాలు చేసుకుంటే బాగుంటుంది, వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుంది అనేసి ఉన్నత చదువులు చదివిన యువత అయితేంది కొన్ని ఇంటికి మాత్రమే పరిమితం అవుతారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని మోటివేషన్ తీసుకొని బయటకు ఏ విధంగా రావాలంటే ఏం చెప్తారు మేడం? ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఇళ్లలో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే జాబ్స్ చేసుకుంటున్నారు. జాబ్స్ చేసుకుంటే సరిపోతుందిలే, ఈ పదవులు మనకెందుకు, పొలిటికల్గా తిరగడం ఎందుకు, సంపాదించుకున్నామా ఉన్నామా అన్న కాన్సెప్ట్లో కొందరు ఉంటారు. ఇది ఏదైనా రుచి చూస్తేనే అర్థమవుతుంది అన్నట్టు, మనం దిగుతూనే అందులో రుచి ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి పాలిటిక్స్లోకి వస్తేనే అడుగడుగు వేసుకుంటూ పోతేనే అందులో ఏముంది ఏంది అన్నది. రాజకీయం అంటే ఒక మనిషికి వ్యసనం లాంటిది. ఒక్కసారి దాంట్లో దిగితే మనం అప్పుల పాలైనా, లాభపడ్డా, నష్టపడ్డా, అవసరమైతే సొంత ఆస్తులు మరి అమ్మి రాజకీయాల్లో ఖర్చు పెట్టిన నాయకులు ఎంతో మందిని చూసినాం. మీరు అన్నట్టు రాజకీయం అనేది వ్యసనమే. ఎందుకంటే నేను కూడా చెప్తున్నాను, నాకు ముందు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఆఫ్టర్ సర్పంచ్ తర్వాత మళ్ళీ ఏంటి ఇంట్లోనేనా లేకపోతే ముందు కొనసాగుతామా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తం 5 years కోర్సే కాబట్టి ఒక థాట్ అయితే ఉంటుంది మనకు. కాబట్టి ఇందులోనే మనం ఈదుకుంటూ పోవాలనంటే మన సక్సెస్ను చూపించుకుంటూ పోవాలి. ప్రజలను మనం అంత ఈజీగా నమ్మరు. మనం చేసే పనుల త్రూ మన మంచితనంతోనే ప్రజలు మన వెంట తిరుగుతారు. కాబట్టి మనం పైకి స్టెప్ ఎదగాలంటే ఇందులో ప్రజలు మనతో ఉండాలంటే మనం చేసే పనులను బట్టే వాళ్ళు మనతో ఉంటారు. అప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అంటే మనకి ఇంకో 5 years అయినా బాధ లేదురా, ఇంకో స్టెప్ మనం ముందుకే వెళ్తాము అన్న మంచిగా గొంగడ వేసుకొని పడుకోవచ్చు. రైట్. ఒక ఉన్నత చదువులు చదివిన వ్యక్తిగా స్కూల్ డెవలప్మెంట్లో భాగంగా మీ పాత్ర ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఇక్కడ సమస్య ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో రాసినా రాయకపోయినా అడగరు, పిల్లలకు కాన్సన్ట్రేషన్తో చెప్పరు అన్న చిన్న కాన్సెప్ట్ వాళ్ళలో ఉంటుంది. ఓకే. అందులో అయితే ఏం రాయకపోయినా పేరెంట్స్ పిలిపిస్తారు, అప్పుడే అడుగుతారు అన్నది ఉంటుంది. అందుకే మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన ప్రభుత్వము ఈ విద్యాశాఖ మీద చాలా ఫెసిలిటీస్ తీసుకొస్తుంది. వాళ్ళకు ఇప్పుడు స్కూల్కి వస్తున్నారు, వాళ్ళకు కూర్చోవడానికి ఏది లేకపోయినా పిల్లలు స్ట్రగుల్స్ అనుభవిస్తారు. ఆ స్ట్రగుల్స్ ఏం లేకుండా స్కూల్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అన్నిగా వాళ్ళకు సౌకర్యంగా ఉండేటట్టు అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఒకటే పెడుతుండే, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనము, స్నాక్స్ అలా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి పిల్లలకు అన్ని విధాల వసతులు కల్పిస్తే ప్రైవేట్ స్కూళ్ళను వదిలి గవర్నమెంట్ స్కూళ్ళలో ఖచ్చితంగా జాయిన్ అవుతారు. మన ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఇయర్ ఖచ్చితంగా ఎక్కువ మోతాదులో పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్లో చేరుస్తుంది, నమ్మకం అయితే నాకుంది. మీ గ్రామ యువతకైతుంది, మీ గ్రామ ప్రజలకైతుంది, మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఏం చెప్తారు? నేను ఇచ్చే సందేశం ఏంటంటే, నా గ్రామ యువకైతే ఉపాధి ఖచ్చితంగా కల్పిస్తాను. ఉపాధి ఎలా వస్తుంది అనేది ఆలోచిస్తున్నాము. మేము వచ్చిన ఫస్ట్ డే నుంచే ఉపాధి కావాలి ప్రజలకు, యువతకని కాదు, మామూలు ఓల్డేజ్ ఉమెన్స్ కూడా ఇప్పుడు పనులు లేక చాలా మంది ఉంటున్నారు సార్. కానీ వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అంటూ కొన్ని రుణాలు ఇస్తుంది డ్వాక్రా గ్రూపులకు. అదేవిధంగా కొన్ని ఎంఎస్ఎంఈ లోన్లు అయితే, పిఎంఈజీపీ లోన్లు అయితే ఉన్నాయి. అలాంటి స్కీమ్లతోటి యువతకు ఏదో ఒక ఉపాధి కల్పించవచ్చు కదా మీరు? కల్పించవచ్చు. ఇప్పుడు చాలామంది వడ్డీ లేని రుణాలు తీసుకున్న చాలామంది మహిళలు ఈ రుణాల ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని కొనసాగిస్తున్నారు. చిన్న పేపర్ మా దగ్గర మహిళా సంఘంలోనే లోన్ తీసుకొని పేపర్ ప్లేట్స్ రెడీ చేసేది ఒక చిన్న మిషన్ ఒక ఆమె పెట్టుకుంది. ఎందుకంటే ఊర్లలో ఒక పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఎందుకు పెట్టుకోరంటే, ఇప్పుడు కొనుక్కోవడానికి వస్తేనే వీళ్ళు తయారు చేస్తారు. సో ఇక్కడ ప్రాసెస్ ఏముందంటే, అందరూ వెళ్ళి బయట కొనుక్కొచ్చుకుంటున్నారు. ఇప్పుడు మన ఊర్లో పెట్టింది మన ఊరికి యూజ్ అవుతే వాళ్ళు ఇంకెక్కువ డెవలప్ చేసుకుంటారు. ఆమెను చూసి ఇంకో ఆమెను చూసి ఇంకో ఆమె. అదే మేము చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఆమె పెట్టుకుంది,
తను తెచ్చుకున్న మిషన్కి డబ్బులు కట్టాల్సి వస్తుంది, పని అవ్వట్లేదు. సో ఆమెకు మంచి పని కల్పించి మోటివేషన్ చేస్తున్నాం. మేము కూడా మొన్న సభలో కూడా చెప్పాము, అక్కడ ఎక్కడ కావాలన్నా ఇస్తరాకులు అక్కడే తెచ్చుకోండి, మీరు బయటికి వెళ్ళొద్దు. సో ఇక్కడ డెవలప్ అయితే ఇంకొక మిషన్ దొరుకుతా, అన్ని మన ఊర్లోనే దొరుకుతాయి, అప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నది మేము కూడా కాన్సెప్ట్ చెప్తున్నాం సార్. మహిళలతో మేము కూడా మాట్లాడుతున్నాం. సో ఉపాధి ఎలా అన్నది ఆలోచిస్తున్నాం. వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి కాబట్టి మాకైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా శక్తికి పెద్దపీట వేస్తుంది. అన్నిట్లలో మహిళను ఇన్వాల్వ్ చేసే, ఏది చేయాలన్నా మహిళను ఇన్వాల్వ్ చేసే, ఈవెన్ వడ్డీ లేని బ్యాంకులు ఎవ్వరు ఊరికే డబ్బులు ఇవ్వరు, కానీ మహిళలు నమ్మి మాత్రం వడ్డీలు ఇస్తున్నారు. ఎందుకు? మేము ఖచ్చితంగా కడతాం, మాట మీద ఉంటామన్న చిన్న కాన్సెప్ట్తోని వాళ్ళు మాకు వడ్డీలు ఇస్తున్నారు. మేము అదే విధంగా కట్టుకుంటున్నాం కాబట్టి అలాగే మా ప్రభుత్వం కూడా మా ఆడవాళ్లకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. రైట్, ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నాం అండి. రాజ్ న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.